పందాలు. సంక్రాంతి వేడుకలను జరుపుకున్న ఎమ్మెల్సీ కవిత. కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్న మంత్రులు. నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగు తాగునీరు అందిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న గోదా రంగనాథుల కళ్యాణ వేడుకకు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామివారి వేడుక కన్నుల పండుగ జరిగింది. దీంతో ఆ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురకంపాడు మండలం శివారులలో కోడి పందాలు జరిగాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలతో పాటు జూదం ఆటలకి వేదికగా మారింది. దీంతో శివారి ప్రాంతం అంతా కోడి పందాలతో, పేకట రైలు ఆటలతో లక్షల రూపాయల చేతులు మారాయి. అధికారులు అక్రమంగా వెలిసే స్థావరాలపై చర్యలు, పర్యవేక్షణ లేకపోవడంతో ఆటల్లో పాల్గొన్న అమాయక ప్రజలు బలి అయ్యారు. రావాలి చూస్తే సార్, ఒక 6,000, ఒక 5,000 రావాలండి. 100కి 100 రూపాయలకి, కేవలం 100 రూపాయలకి రావాలి. 100 400 రూపాయలకి. నెంబర్ 23. సంక్రాంతి వేడుకలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘనంగా జరుపుకున్నారు. తన నివాసంలో ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. కుటుంబ సమేతంగా ఇంటి ముందు పాలు పొంగించి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంటే చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు నవ్వుకున్న పరిస్థితి దాపురించిందని కాంగ్రెస్ నేత ప్రణయ్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా కమలాపురం మండలం ఏర్పరిచిన ముగ్గులపొడి కార్యక్రమంలో గెలుపొందిన వరకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ప్రజల పట్ల గౌరవం లేదని, రీల్స్ కోసం యాక్షన్ చేసే మహానటుడని విమర్శించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కైట్ ఫెస్టివల్ 16 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్స్, వివిధ రాష్ట్రాల నుంచి 60 మంది క్రికెట్ ప్లేయర్ వేడుకలు పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంగణం అంతా సందడి నెలకొన్నది. భగీరథ ద్వారా ఖమ్మం, నల్గొండ జిల్లాకు సాగు తాగునీరు కోసం నీళ్లు అందిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రజలు నష్టపోతారన్నారు. మీరు ఇంకా సంక్రాంతి పండుగ గట్టిగా చేసుకోవాలి సార్ మీరు. ఎందుకంటే మీరు రావనుకున్న నీళ్లు తీసుకొచ్చిన అపర భగీరథుడు వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడు నన్ను ఏమన్నాడు, ఆయన వెంకరెడ్డి గారు సంతకం పెట్టింది పెన్షన్ రాదు, ఇల్లు రాదు, రేషన్ కార్డు అన్నాడా? ఆయనే కూడా మా పరిస్థితి అంతే. మా జిల్లా నుంచి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన సంతకం పెట్టి కూడా నాకు కూడా ఇల్లు రాదు. మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా పక్కకుంటూ ఈరోజు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 2 జిల్లాలలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం, ప్రతి పేదవానికి అండగా ఉండడం, హౌసింగ్ మినిస్టర్ ఇక్కడే ఉండడం, ఈ అన్నిటికి డబ్బులు ఇచ్చే మినిస్టర్ మా అన్న ఇక్కడే ఉండడం బట్టన్న. అందుకనే మనందరం కూడా మీ జిల్లాకు 3 త్రిమూర్తులు బ్రహ్మాండమైన మినిస్టర్స్ ఉన్నారు. పక్కకు సీనియర్ మినిస్టర్ ఉన్నాడు, నేను కూడా ఉన్నాను, 2 మంచి ఎంపీలు ఉన్నారు మనకు. అలాగే కలెక్టర్, ఇతర అధికారుల సహకారంతో మనం ఇంకా కూడా రాబో కాలేజ్ చేద్దాం. చివరిగా చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ, నెలలో 2 నెలలు 3 నెలలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎలక్షన్స్. ఎప్పుడు వచ్చినా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మాకు ఇంకా కూడా ఉత్సాహాన్ని ఇచ్చి ఇంకా సేవ చేసే అవకాశం ఇవ్వాలి. మీరు ఈ 5 ఏళ్ళే కాదు, మళ్ళీ 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనే ఉండాలి తప్ప మళ్ళా కొడుకు, తండ్రి, అల్లుడు పాలన వస్తే మళ్ళీ ఇట్లా ఇటువంటి లిఫ్టులు మళ్ళీ బంద్ అవుతాయి. అందుకనే మీ అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం.
వర్చువల్ గా నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్ష సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక లేకుండా రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు గత ప్రభుత్వ హయాంలో మంజూరై పూర్తి కాని ఇళ్లకు కూడా నిధులు కేటాయించాలని అనేక అంశాలపై సమావేశంలో చర్చించారు. ఒకటి ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 3 సమస్యలు ఉన్నాయక. ఒకటి ఏమైతుందంటే గుంట భూమి ఉన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాదు అని అన్నారు కదా, దానివల్ల కొద్దిగా నష్టం అవుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమైతుందంటే 5 గుంటలు 10 గుంటలు ఉంటుందక్క. 5 గుంటలు ఉంటే రైతు భరోసా కింద వాళ్ళకు 750 వానకాలం 750 యాసంగి 1,500 రూపాయలు వస్తుంది. ఆ 5 గుంటలు లేకపోతే 12,000 వస్తుంది. సో 10 గుంటలు ఉంటే 3,000 వస్తుంది. 20 గుంటలు ఉంటే 6,000 వస్తుంది. అంటే కొద్దిపాటి భూమి ఉన్న వాళ్ళు, ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు వస్తే ఈ రైతు భరోసా కింద వాళ్ళకి తక్కువ డబ్బు వచ్చి నష్టపోతుంటారు కనుక దయచేసి అక్క ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు 24,57,000 మంది ఉన్నారు. 24,57,000 మంది వాళ్ళందరూ నష్టపోతారు. మీరు ఆప్షన్ ఇవ్వండి, మాకు 5 గుంటలు 3 గుంటలు ఉన్న వాళ్ళు మేము రైతు భరోసా తీసుకోము, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకుంటామంటే వాళ్ళకి 12,000 వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారు. ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేయాలనేది నా రిక్వెస్ట్. ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది అక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 60 ఏళ్ళు నిండగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు. అసలు ఈజీఎస్ కార్డుతో లింక్ పెట్టడం కొంచెం ఇబ్బంది ఏమో. 20 పని దినాలు అనేది పెట్టిండ్రు. నిజంగా ఊర్లో గ్రామ సభ పెట్టి మీరు వ్యవసాయ కూలియా కాదా కూలి చేస్తేనే ఇవ్వండి. కానీ ఈజీఎస్ కార్డు లింక్ పెట్టడం వల్ల 60 ఏళ్ళు దాటగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు. ఒకటి 20 పని దినాలు అనడం వల్ల కొత్త ఫిల్టర్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు. ఈ 3 అంశాల మీద దయచేసి మీరు కొంత క్లారిటీ ఇవ్వండి. అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈజీఎస్ కార్డు ఉండదు, కానీ వాళ్ళు కూలికి పోతుంటారు. అటువంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలని నా రిక్వెస్ట్. ఇది ఆత్మీయ భరోసా. ఇక ఇండ్ల విషయంలో నా రిక్వెస్ట్. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నై జన్మదిన సందర్భంగా సిద్దిపేటలో బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు జంజీరపు విలేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మల విజయ్, దువ్వల వంశీ, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో మంత్రి కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎదుట హాజరయ్యారు. అంతకుముందు ఆయన గచ్చిబౌలిలోని నివాసం నుండి బయలుదేరి నేరుగా ఈడీ కార్యాలయం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేపట్టారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. ఫార్ములా ఈ రేస్ 10 నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థలకు నిధులు కేటాయింపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. మీకు మళ్లీ జన్మంటూ ఉంటే ఆ జన్మలో ఎవరిలాగా పుట్టాలని అనుకుంటున్నారని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ సినీ యాక్టర్ సెలీనాని అడిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుల వ్యవస్థను కుక్కటి వేళ్లతో పెకిలించాలని చూసిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అందుకే మళ్లీ జన్మంటూ ఉంటే ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా పుట్టాలని అనుకుంటున్నానని చెప్పారు. We have the Indian captain himself, Mr. Saurav Ganguly. Good evening, Selina. Good evening, sir. Question is, if you were born again, what would you want to be born as and why? I would be like to born as a man whom I admire a lot, and that is none other than Dr. Bhimrao Ambedkar. You must be wondering why is that so? Because I admire him for his vast erudition and learning, his legal philosophies, his social reforms, and how he abolished the caste system of India and became the man who wrote the Constitution of India. I wish I had written the Constitution of India and people would remember me every time like they do for him. Thank you. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల వల్ల హుజూరాబాద్ ప్రజలు తలదించుకున్న పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ నేత వాసాల రామస్వామి అన్నారు. హుజూరాబాద్ అస్తిత్వంపై దెబ్బ కొడుతున్నారని విమర్శించారు. మంత్రుల కలెక్టర్ల సమావేశంలో అభివృద్ధి నిధులు అడగకుండా గొడవలకు కాలదూతున్నారని మండిపడ్డారు. ఉన్న ప్రజలు ఈ కాన్స్టిట్యున్సీ లో ఉన్న మేము తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఈ పాడు కౌశిక్ రెడ్డి అనటైనే హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, హుజూరాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఈ ప్రాంతానికి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు దళిత బంధు ప్రవేశపెట్టినప్పుడు అందులో నేను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ను.
ప్రతి ఒక్కటి కూడా కలెక్టర్తో సహా ఈ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నేను అందరం కూర్చొని దళిత బంధు ఎట్లా ప్రజలకు ఇంప్లిమెంట్ కావాలి అనే దాని మీద అందరం చర్చించి అప్పుడు దళిత బంధు విషయంలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ ప్రాంత ప్రజలకు దళిత బంధును అందించడం జరిగింది. కానీ మొన్న వచ్చినటువంటి ఎలక్షన్లలో నాకు ఓట్లు పడతాయో పడయో అని ఏకైక ఉద్దేశం కొద్ది అప్పుడున్నటువంటి ఈడీని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని సెలవులలో పంపించి దళిత బంధును సెకండ్ విడత అతని స్వార్థ ప్రయోజనాల కోసం ఆపివేయించి ఇవాళ దళితుల మీద అత్యంత ప్రేమ ఉన్నట్టు ఇవాళ ఈ హుజురాబాదు ప్రాంతాన్ని ఒక కల్లోలంగా తయారు చేస్తాను. ఇవాళ పైలట్ ప్రాజెక్టు నిజానికి మాట్లాడుకుంటే ఈ పైలట్ ప్రాజెక్టు దళిత బంధు అనేది ఈటాల రాజేందర్ రాజీనామా వల్ల మాత్రమే ఈ హుజురాబాదు దళిత ప్రజలకు దళిత బంధు అనే పథకం వచ్చింది. ఇవాళ ఈ దళిత బంధు పథకాన్ని అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే వచ్చినటువంటి దళిత బంధు మీద సెకండ్ విడత రావడం కోసం నువ్వు కూడా రాజీనామా చేస్తే ఈ దళితులకు సెకండ్ విడత తప్పకుండా వస్తుంది. నువ్వు మొగోరివి అయితే నీకు దళితుల మీద ప్రేమ ఉంటే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలనుకుంటే ఈ ప్రాంత దళితులకు సెకండ్ విడత దళిత బంధు రావాలనుకుంటే నువ్వు మొగోరివి అయితే నీకు గెలిచే దమ్ముంటే నీకు ఇజ్జత్ మానం ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చేస్తే ఈ ప్రాంతానికి మళ్ళా ఎలక్షన్లు వస్తే తప్పకుండా సెకండ్ విడత వస్తుంది. ఈ ప్రాంతం మళ్ళా అభివృద్ధి చెందుతుంది. గొప్ప పథకాలు కూడా ఇంకా కొత్త కొత్త పథకాలు కూడా వస్తాయి. ఒకవేళ రాకపోతే మేమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తావు. నువ్వు రాజీనామా చేయి, నువ్వు మొగోరివి అయితే నీకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే దళితుల మీద ప్రేమ ఉంటే అని సందర్భంగా హెచ్చరిస్తున్నా. నీకు ఎలాంటి ప్రేమ లేకుండా పిచ్చి పట్టినట్టు రోళ్ళ పొంట తిరుక్కుంటా రోళ్ళ మీద కుక్కొదినట్టు ఒరుకుంటా ఎవ్వరు కూడా నీ అంత గలీజ్ చేయలేదు. పిచ్చి పట్టిన కుక్క లెక్క ఇవాళ ఈ ప్రాంత ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచి పిచ్చి పట్టిన కుక్క లెక్క చేస్తాను. నువ్వు ఇప్పటికైనా నువ్వు మొగోనివి అయితే నీకు ఇజ్జత్ మానవ సిగ్గు శరం ఏమన్నా గెలిచే ఓపు ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు ఇప్పటికైనా రాజీనామా చేయి. సెకండ్ విడత దళిత బంధు తప్పకుండా వస్తుంది, తెప్పిస్తామని సందర్భంగా నిన్ను హెచ్చరిస్తూ ఇలాంటి చర్యలు కనుక నువ్వు మారుకోకపోతే బిడ్డ ఈ ప్రాంతంలో నిన్ను గుడ్డలు కూడా తీసుకొడతాం. దళిత ప్రజలారా దళిత సోదరులారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ పిచ్చి పట్టిన కౌశిక్ రెడ్డి హైదరాబాద్ బడంగపేట మున్సిపాలిటీ పరిధిలో సుమారు 45 కోట్ల అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ పారిజాత నరసింహారెడ్డి, కమిషనర్ సరస్వతి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. Please like, share and subscribe Sneha TV.